హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో టేస్టీ నాటుకోడి పులుసు ఎలా రెడీ చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఒక బాండి పెట్టుకొని నూనె పోసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకొని, నేను పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నానండి, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి బాగా వేయించుకున్న తర్వాత మనం నాటుకోడి నేను 750 గ్రామ్స్ తీసుకున్నానండి, 3/4 కేజీ. 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకున్నాను. అవి దీనిలోకి యాడ్ చేసేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుందామండి. వేసుకుంటే ఏంటంటే వాటర్ వస్తాయి. ఆ వాటర్లో ఒక 10 మినిట్స్ అలా వాటర్లో వదిలేద్దామండి. ఆల్మోస్ట్ మగ్గిపోయి కొంచెం వాటర్ అన్నీ ఎగిరిపోతున్న టైంలో అప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు వాటర్ వస్తాయి చూడండి. ఈ వాటర్లో మొత్తం ఎగిరిపోయిన తర్వాత చూడండి మొత్తం దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ యాడ్ చేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కారం యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ తీసుకున్నానండి కారం. నేను కారానికి తగ్గట్టు చూసుకోండి, మీరు టేస్ట్కి తగ్గట్టు మీరు కావాలంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కారం అంతా పట్టేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్ పోసేసుకుందామండి. నేను కొంచెం 750 గ్రామ్స్ కదా, నేను ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నానండి. అంటే గ్రేవీ ఎక్కువ, పులుసు ఎక్కువ కావాలి అంటే కనుక ఇంకొంచెం ఎక్కువ పోసుకోండి. తర్వాత మొత్తం అదంతా వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే మన నాటుకోడి పులుసు రెడీ అయిపోయిందండి. చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది. మనకి చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి హైలో పెట్టుకుంటే. లేదు అంటే నిదానంగా వండుకోవాలంటే కొంచెం సిమ్లో పెట్టుకుని వండుకోండి. నాకు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైంలో అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ.